నిన్న మొన్న 8వ తారీఖు 9వ తారీఖు నంబూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీ సమావేశాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ప్లీనరీ సమావేశాలు బ్రహ్మాండంగా జరగడమే కాకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది అని ఒక దిశ నిర్దేశం చేసిన అధ్యక్షుడి గారి ఉపన్యాసంతో రాష్ట్రంలో కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా అన్న వస్తున్నాడు, మంచి రోజులు రాబోతున్నాయి అనే నినాదాన్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకి రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఎదుర్కొంటున్న సమస్యలకి స్పష్టమైన పరిష్కార మార్గాల్ని మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన విషయం అందరూ కూడా చూసాం. దాంతో ప్రజలందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారు మాట మీద ఏ విధంగా నిలబడతాడో, మొట్టమొదటి సంతకం అనే మాటకి ఎటువంటి విలువ ఇచ్చి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడో ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేవిధంగా ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాడనే పూర్తి నమ్మకంతో ఈ కీచక పాలన రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల్లో పూర్తయిపోతుంది. దాని తర్వాత మా అందరికీ కూడా మంచి రోజులు వస్తున్నాయని చెప్పేసి అందరూ కూడా ప్రగాఢ నమ్మకంతో భవిష్యత్తు మీద ఆశతో ఉన్నారని చెప్పేసి మనం చేస్తున్నాను. ప్లీనరీ వైఎస్ఆర్సీపీ ప్లీనరీ విజయవంతమైందని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఏమన్నాయో ప్రకటించిన తర్వాత తెలుగుదేశం వాళ్ళ ప్యాంట్లు తడిసిపోతూ ఉన్నాయి చెమటతో పూర్తిగా. నిన్నటి నుంచి కూడా వాళ్ళు వణికిపోతూ వాళ్ళ నాయకులందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పేపర్ స్టేట్మెంట్ల ద్వారా మేము చర్చించిన విషయాల మీద కాకుండా అనవసర విషయాల మీద అంతా కూడా విషయం వెలకెక్కేటట్టు మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను వారికంట ప్లీనరీలో ప్రజల అభివృద్ధి కోసం ఏమీ మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు గారిని తిడతానే మాట్లాడారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నిద్రపోయేవాడిని లేపొచ్చు కానీ నిద్ర నటిస్తున్న వాడిని లేపడం సాధ్యం కాదు అనే నానుడు ఏదైతే ఉందో ఈ తెలుగుదేశం ఈ గుడ్డి ప్రభుత్వానికి, గుడ్డి పార్టీకి మేము అనేక మంది వక్తలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యల్ని ఏకరవ పెట్టినా కూడా వాటన్నిటినీ కూడా వినుకోకుండా ఏదో విమర్శించారు అని చెప్పేసి తప్పించుకుంటానికి ఇప్పటికి కూడా జరుగుతున్న తప్పుల్ని ఒప్పుకొని వాటిని మేము పరిష్కారాలు చూపిస్తామని చెప్పే ధైర్యం లేక కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. చాలా తెలివిగా బడ్జెట్ 3.75 లక్షల కోట్లే అంటున్నారు. అది మీకే కాదు, ఈ రాష్ట్రంలో దాని గురించి దృష్టి పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ రాష్ట్ర బడ్జెట్ 3.75 లక్షల కోట్లే అని చెప్పేసి తెలుసు. కానీ మీరు దోచింది ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఖనిజ సంపద. మీరు ప్రభుత్వ భూముల్ని కట్టబెట్టి విదేశీ సంస్థలకి కట్టబెట్టి వాటి ద్వారా అందుకున్న ముడుపులు, మీరు ముడుపులు రావనే ఉద్దేశంతో రైతాంగానికి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని పక్కన పెట్టి కాంట్రాక్టర్లకు, పారిశ్రామికవేత్తలకు వాళ్ళు ఏదో కష్టాల్లో ఉన్నారు, నష్టపోయారని చెప్పేసి ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చేసి దాంట్లో కలెక్ట్ చేసుకున్నాయి. ఇవన్నీ కూడా బడ్జెట్లో లేదు 3.75 లక్షల కోట్లు అని చెప్పేసి నమ్మబలికి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తానికి
మీరు ప్రయత్నం చేస్తారని చెప్పేసి మనం చేస్తామని నేను మీరు దాదాపు కొన్ని వేల ఎకరాలని మేము కాదు చెప్పింది, సాక్షాత్తు మీ క్యాబినెట్ మంత్రులు చెప్పారు. విశాఖపట్నంలో కొన్ని వేల కోట్ల రూపాయలు భూములు, కొన్ని వేల ఎకరాలు రికార్డులు తారుమారు చేస్తాం ద్వారా అవినీతి జరిగిందని చెప్పేసి సాక్షాత్తు మీ మంత్రులు చెప్పారు. మీ అధికారి, మీ కలెక్టర్ రికార్డులు ట్యాంపరింగ్ చేశారు, ఇది వాస్తవమే అని చెప్పేసి మీ వాళ్ళే చెప్పారు. వాటి విలువను కట్టండి. మీరు అమాయక ప్రజల్ని మోసపుచ్చుతూ నేరపూరితమైన ఆలోచనతో ఒకసారి నూజివీడు, ఒకసారి ఆగిరిపల్లి అని చెప్పేసి మీ వ్యక్తులతో, మీకు సంబంధించిన వ్యక్తులతో మీకున్న ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అయితే మాకేం అభ్యంతరం లేదు సుమా. మీకు ప్రజలు అధికారం ఇస్తే మభ్యపెట్టే విధంగా ప్రకటనలు ఇచ్చి, మోసపూరితమైన ప్రకటనలు ఇచ్చి మీరు రాజధాని చుట్టూ భూములు కొనుక్కొని సంపాదించిన అవినీతి సొమ్ము మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కృష్ణా గుంటూరు జిల్లాల రైతాంగాన్ని గ్రీన్ జోన్ అని చెప్పేసి మీరు అమ్ముకోవడానికి వీల్లేదని చెప్పేసి ఇక్కడ మార్కెట్ని నరికేసి మీరు మార్కెట్ చేసుకునే అవినీతిగా సంపాదించిన సొమ్ము. మీరు ప్రభుత్వ భూముల్ని కారు చౌకగా సదావర్తి భూములు, ఇటువంటి భూముల్ని ఏ విధంగా చేశారో వీటన్నిటి ద్వారా జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈనాడు పత్రికలోనే రాశారు, మొన్న 7వ తారీఖు 6వ తారీఖు 2017లో 25,000 రూపాయలు ఒక లారీ ఇసుక, 2016లో 17,000 రూపాయలు ఇసుక, 2015లో 20,000 ఒక లారీ ఇసుక. ఎక్కడికి పోతుంది సొమ్మంతా? మీరు ఉచితంగా ఇస్తారని చెప్పేసి ప్రకటనలు చేస్తున్నారే. కొన్ని లక్షల లారీలు కదా ఇక్కడి నుంచి ఇసుక ఈ రాష్ట్రంలో వినియోగించేది. కొన్ని లక్షల లారీలు, 1 లారీ 2 లారీల కోసమా దాదాపు 10 లక్షల లారీలు ఇసుక మనకు అవసరం అవుతుంది ఈ రాష్ట్ర అభివృద్ధికి కానివ్వండి, కాంట్రాక్టర్కి కానివ్వండి, అన్నిటికీ కూడా. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళినాయి? 25,000 రూపాయలు ఇంటూ లక్షల ట్రిప్పులు వేస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు అవుతుంది. అవన్నీ ఎక్కడికి వెళ్ళినాయి? మట్టి మీరు ఎక్కడ అమ్మటానికి వీల్లేదు. వాటన్నిటిని కూడా వ్యవసాయ క్షేత్రాల్లో లేకపోతే బలహీన వర్గాలు నివసించే ప్రాంతాల్లోనే ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి ఆఖరికి దొంగకి తాళాలు ఇచ్చినట్లు మీరు తవ్వుకుంటానికి కూడా మిషన్లకి ఇచ్చి డబ్బులు ఇచ్చి తవ్విస్తున్నారే. ఆ లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి ఎక్కడికి పోయింది? అది బడ్జెట్లో రాదే. ఆ మట్టికి మీరు విలువ కట్టి బడ్జెట్లో ఆదాయం కింద చూపించలేదే. లక్షల ట్రిప్పుల ఇసుక ఆదాయంగా చూపించి మీరు బడ్జెట్లో చూపించలేదే. మీరు ఇన్ని భూములు దోచేస్తుంటే అదంతా కూడా బడ్జెట్లో చూపించలేదే. మీరేదో బడ్జెట్ 3.75 లక్షల కోట్లు అని చెప్పేసి తప్పించుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీరు అడిగారు, కొంతమంది మిత్రులు అడిగారు, మీరు నిరూపిస్తే మేము రాజీనామా చేస్తామని. ఎస్, మేము సవాల్ స్వీకరిస్తున్నాం. మీకు దమ్ముంటే ఏ విధంగా అయితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ క్యాబినెట్ మంత్రుల మీద లేకపోతే వాళ్ళ కుమారుడి మీద ఆరోపణలు వచ్చినప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేసి సత్యవేడుగా బయటకు వచ్చారో, మీరు కూడా సిబిఐ ఎంక్వైరీ వేయండి. మేము సాక్ష్యాలతో సహా సిబిఐకి చూపిస్తాం. మేము నిరూపిస్తాం మీకు దమ్ముంటే. ఆఖరికి మేమే కాదు కదా అడిగింది, సాక్షాత్తు మీ క్యాబినెట్ కొలిగి అడిగాడు కదా గంటా శ్రీనివాసరావు గారు. మీరు ఆయనకు మీ క్యాబినెట్ సహచరుడు అడిగాడు, మేము ప్రతిపక్షం అడుగుతుంది, సిబిఐ ఎంక్వైరీ చేసి మీ సత్యతని చాటుకోండి అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. నారా లోకేష్ గారు చెప్తారు, అభివృద్ధిని చూసి అసూయపడుతూ. ఈరోజు మీరందరూ కూడా చూసే ఉంటారు, మేము రాయలసీమకి బ్రహ్మాండంగా నీళ్ళు చేశాం, ఎవరు చేయలేంది ఏంటి, వీళ్ళకి పుట్టగతులు ఉండవని చెప్పేసి రాయలసీమకి అన్యాయం చేయాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. పులివెందులకి నీళ్ళు ఇస్తే, రాయలసీమకి నీళ్ళు ఇస్తే వీళ్ళకి పునాదులు కదిలిపోతాయని భయపడిపోతున్నారని చెప్పేసి చెప్పారు. చెట్టంత కొడుకు ఎంతో, సీమ రైతుకి చీనీ చెట్లు అంత. ఏళ్లకు ఏళ్ళు నీరు పోసి పోషణ చేసి కాపు కాయడం వల్లే అంతటి అనుబంధం. అలాంటి కడప జిల్లా ముద్దనూరు మండలం మంగపట్నంలో చీనీ చెట్లను వేళ్లకు నరికేస్తున్నారు మీ నీళ్లు రాక. ఇది సాక్షి పత్రిక కాదండి, మీరు రేపేదో మళ్ళీ ఇంకో స్పీచ్ ఇస్తారు. సాక్షి పత్రిక కాదు, ఆంధ్రజ్యోతి పత్రిక. అదే సీమలో కరువు ఛాయలు,
ఖరీఫ్ ప్రాంతంలో రాయలసీమ అన్నదాతకు నష్టాలు మొదలయ్యాయి. ఖరీఫ్ సీజను మొదలయ్యి నెలకాల సాక్షాత్ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మేము పెట్టుబడులు ఇచ్చాం, ఎరువులు ఇచ్చాం, నీళ్ళు ఇచ్చాం, ఇక మీరు నిరూపించుకోండి మీ సత్తా, పంటలు పండించి నిరూపించుకోండి అని చెప్పేసి బ్రహ్మాండంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆఖరికి ఖరీఫ్లో మినుము పంట వేస్తే పశువులను తోలుకొని రాయలసీమలో మేపుకునే పరిస్థితికి వచ్చింది. ఎవరిస్తారు ఈ నష్టాన్ని? గోదావరి కృష్ణా డెల్టా రైతాంగానికి అంతా కూడా మేము బ్రహ్మాండంగా చేసామంటున్నారు. నిమ్మకాయలు నల్లజర్ల, మన రాష్ట్ర రాజధానికి కోతవేటి దూరంలో ఉన్న నల్లజర్లలో నిమ్మకాయలకి మార్కెట్ లేక రోడ్ల మీద పోసుకుంటున్నారు. నీ హయాంలో ఒకసారి టమాటా, ఒకసారి నిమ్మకాయలు, ఇంకోసారి కూరగాయలు. ఏంటి లోకేష్ గారు, మీకు అసలు ఏమైనా అర్థమవుతుందా? లేకపోతే మీరు 4 రూముల్లో బందీ అయిపోయి ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏమి అభివృద్ధి చేశారు? రాజధాని తీసుకుంటే ఇటుక మీద ఇటుక పేర్చుకుంటూ పోతున్నారంట. ఒక మంత్రి గారు చెప్తారు. ఇటుక మీద ఇటుక పేర్చుకుని ఎన్ని ఇటుకలు పేర్చారో లెక్క చెప్పండి. మంత్రి సోదరులారా అడుగుతున్నా, ఎన్ని ఇటుకలు? 1 కోటి ఇటుకలు పేర్చారా ఇప్పటికీ? లేకపోతే ఇంకా మొట్టమొదటి ఇటుకలోనే ఉన్నారా? మీరు అది చెప్పుకోకుండా ప్రజలు మభ్య పెట్టే విధంగా మాట్లాడతారు ఎందుకు? మీరు ఇటుక పేర్చండి. మీరు ఇటుక పేస్తే మీతో పాటు మేము కూడా మాకు సాధ్యమైనంత వరకు 2 ఇటుకలు పెడతానికి మేము ప్రయత్నం చేస్తాం. అంతేగాని మీరు ఇటుకలు పెట్టుకోకుండా ఆ ఇటుకలు పెట్టే స్థలాన్ని ఎవరికో అప్పచెబుతుంటే, రియల్ ఎస్టేట్ చేస్తుంటే, రైతులకి నష్టం చేస్తుంటే మేము చూస్తా ఊరికినే పరిస్థితి లేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఇంకా అంటున్నారు, ఒక మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, పార్థసారథి ఏదో కాంగ్రెస్ పార్టీ మంత్రుల్ని వాళ్ళనే పెట్టుకున్నారని చెప్పేసి. బొత్స సత్యనారాయణ గారు, పార్థసారథి గారు, వీళ్ళంతా దేవినేని ఉమామహేశ్వరరావు చెప్తున్నాడు. నీకు సిగ్గు శరం ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద అవిశ్వాస తీర్మానం పెడితే నువ్వు జారిపోయిన అసెంబ్లీ నుంచి పారిపోయిన విషయాలు గుర్తుకు లేవా ఉమామహేశ్వరరావు? నీకెట్లాగో సిగ్గు బిడియం లజ్జ లేవని చెప్పేసి ఈ జిల్లా ప్రజలు ఎప్పుడో నిర్ణయానికి వచ్చారు. ఈరోజు నువ్వు అంటున్నావే పక్కన కూర్చున్నారని చెప్పేసి. ఆ రోజు సాక్షాత్ ఒక పార్టీ, మేము కొంతమంది వ్యక్తులు, 4 వ్యక్తులం, మేము సాక్షాత్ ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని చెప్పేసి ఇప్పుడు గగ్గోలు పెడుతున్న చంద్రబాబు నాయుడు, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడితే ఈ ఉమామహేశ్వరరావు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కూడా అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోయారు? కాంగ్రెస్ వాళ్ళందరూ దొంగలు, పందికొక్కులు రకరకాలుగా విమర్శించారు. ఇప్పుడు నీ క్యాబినెట్లో ఉన్నది ఎవరు? గంటా శ్రీనివాసరావు, జేసీ దివాకర్ రెడ్డి, కాంగ్రెస్ వాళ్ళే కదా. అంటే కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి ఏదో మాట్లాడాలి కదా అని చెప్పేసి మాట్లాడుతుంది తప్పితే వేరేది లేదు. వాళ్ళకి వణికిపోతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా కూడా వణికే. ఆ రోజు ప్రధానమంత్రి గారిని కలిస్తే ఒక ఆందోళన. ఈరోజు మా పార్టీ పేరుని నడుపుకున్నాం. ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, అవినీతి, కీచక పరిపాలన గురించి చర్చించుకున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాల మూలంగా కానివ్వండి, అప్రజాస్వామిక పరిపాలన మూలంగా కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకి మేము అధికారంలోకి వస్తే అన్నొస్తున్నాడు, మంచి రోజులు ముందున్నాయని చెప్పేసి భరోసా ఇచ్చాం. దానికి మీరు కలవరపడిపోతున్నారు ఎందుకు? మీరు ఇచ్చిన రుణమాఫీ అంటే దేశంలో అంట బ్రహ్మాండంగా పేరు పొందిందంట రుణమాఫీ. ఏ విధంగా పేరు పొందుతుంది? ఈరోజు డ్వాక్రా మహిళలు నీ మూలంగా, నువ్వు ఇచ్చిన అబద్ధపు హామీల మూలంగా ఏ విధంగా కొనారిల్లిపోతున్నారో ఒక్కసారి వస్తే బహిరంగ సమావేశం పెడతానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. దయచేసి మీరు ఏదో మేము చర్చించలేదు, ప్రజల సమస్యలు, మేము ఏ విషయాలు చర్చించామో చాలా ఓపెన్గా పెట్టాం. 17 తీర్మానాలు మీరు చేస్తున్న అరాచక పాలన మీద కానివ్వండి, మీ పరిపాలన మూలంగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యల గురించి కానివ్వండి, అన్నీ చెప్పాం. వాటికి పరిష్కార మార్గాన్ని కూడా మేము ప్రకటించేశాం. మేము చెప్పడం కాదు, పరిష్కార మార్గాలు ఎందుకు రైతులు నష్టపోతున్నారు, మీరు ఏ విధంగా రైతులు మోసం చేశారు లెక్కలతో సహా చూపించాం. మేము చెప్పాం 36,000 37,000 ఇల్లు మాత్రమే కట్టారని. మీకు దమ్ముంటే చెప్పండి, మేము 36 లక్షల ఇల్లు కట్టాం, జగన్మోహన్ రెడ్డి అబద్ధం చెప్తున్నాడని చెప్పండి. మేము చెప్పాం
ఇన్పుట్ సబ్సిడీ ఇస్తలేదు, ఇన్పుట్ సబ్సిడీ రూపంలో దాదాపు ఒక 5-6 వేల కోట్ల రూపాయలు నష్టపరిచారని చెప్పాం. మీకు దమ్ముంటే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్తున్నారు, మేము 0 వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని చెప్పేసి చెప్పండి. మేము మహిళలకి 0 వడ్డీ ఇస్తలేదని చెప్పండి. అంతేకాని కేవలం విమర్శించి ఎంతసేపు జైలు అది ఇది మాట్లాడుతుంటే మాకు ఈ భారత న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంది. మేము తప్పకుండా సచ్చిలుగా బయటకు వస్తాం. మీకు మీ పరిపాలన మీద నమ్మకం ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేసి మీ సచ్చిలతని పాటించమని చెప్పేసి నిరూపించుకోమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకోకుండా అన్నొస్తున్నాడు ముందున్న మంచి రోజుల కార్యక్రమాన్ని ఇంటింటికి మేము తీసుకెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రైతులకి ఏం మేలు జరిగిద్ది, మహిళలకి ఏం మేలు జరిగిద్ది, విద్యార్థులకి ఏం మేలు జరిగిద్ది, ఈ రాష్ట్రానికి ఏం మేలు జరిగిద్ది అనే విషయాన్ని స్పష్టంగా ప్రతి ఇంటికి తీసుకెళ్తాం. దమ్ముంటే ఎదుర్కోండి, అంతేగాని ఇటువంటి పిచ్చి ప్రలాపనలు పేలొద్దని చెప్పేసి మాత్రం మనం చేస్తాం. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ నిన్న జరిగిన ప్లేనరీలో నిన్న 4:30 దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మైండ్ బ్లాక్ అయిపోయింది. పాపం వాళ్ళ మంత్రులు చెప్తా ఉన్నారు, శాఖలోకి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఏంటి, ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది. అసలు ఈ ప్లేనరీ ఏంటి, ఈ జనం ఏంటి, ఈ జన సందోహం ఏంటి, ప్లేనరీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏంటని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పక్క శాఖలోకి వెళ్ళిపోతే వాళ్ళ క్యాబినెట్ సహచరులంతా కూడా పాపం ఆ శాఖ నుంచి అంటే మూర్ఛ రోగుల్లాగా మూర్ఛ వచ్చేసింది అందరికీ. ఆ దేవినేని ఉమా దగ్గర నుంచి ఈ పత్తిపాటి పుల్లారావు, అక్కడ మన కాలువ శ్రీనివాసులు, వీళ్ళందరూ మొత్తం కూడా కొట్టుకుంటా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావుతో సహా మూర్ఛ రోగుల్లాగా నిన్నటి నుంచి ఒకటే పనిగా అసలు ప్లేనరీలో మేమేం మాట్లాడాము, మేమేం చర్చ చేసాము, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో పెట్టిన విషయాలని ఏ ఒక్కటి కూడా అమలు చేయలేకపోయాడు. రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు, రైతులను మోసం చేశాడు. డ్వాక్రా అక్క చెల్లెలకి పూర్తిగా రుణమాఫీ చేస్తానన్నాడు, అక్క చెల్లెలను మోసం చేశాడు. అట్లాగే ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్నాడు, ఉద్యోగం ఇవ్వలేకపోయాడు. నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయాడు. ఇళ్ళు కట్టిస్తానన్నాడు, ఇళ్ళు కట్టించలేకపోయాడు. అరాచక పరిపాలన. అట్లాగే బీసీ సంక్షేమం కోసం సప్లాన్ 10,000 కోట్లు ఇస్తానన్నాడు సంవత్సరానికి. ఈ పాటికి 40,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, 7,000 కోట్లు ఇచ్చాడు. బీసీలందరినీ మోసం చేస్తా ఉన్నాడు. ఒక పక్క ఎస్సీలను. ఇవన్నీ కూడా మేము కూలంకుషంగా ఆఖరికి ప్రత్యేక హోదాతో సహా అన్ని తీర్మానాలు పెట్టి చక్కగా 1 by 1 మేము ప్రజలకి అర్థమయ్యే రీతిలో రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనలో రైతన్నలు ఎట్లా ఉన్నారు, ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏ విధంగా ఉండబోతా ఉన్నారు, రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మేమేం మేలు చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల వాళ్ళకి ఈ ప్లేనరీలో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కోట్లాది మంది ప్రజల హృదయాలను హత్తుకుంటే ఈ తెలుగుదేశం పార్టీ మూర్ఖులకు మాత్రం షాక్, మూర్ఛరోగం వచ్చేసింది. ఈ మూర్ఛరోగం వచ్చేసి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. తద్దినాలు పెడతారా? దేవినేని మా ఈ సొల్లు బాగా చెప్తా ఉన్నా, తద్దినం బాగు పెట్టడం కాదు, రేపో మాపో మైలవరం నియోజకవర్గంలో నీకు తద్దినం పెట్టిస్తాం. డెఫినెట్గా నువ్వు రా. కొంతమంది అంటారు జగన్మోహన్ రెడ్డి జైలు పొద్దాకా ఇది ఒకటి. మేము జైలుకి వెళ్ళటం కాదు, మిమ్మల్ని అతి తొందరలో శ్మశానానికి, అంటే మీ పార్టీని మిమ్మల్ని అందరినీ శ్మశానానికి పంపించడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీరుడిలాగా, ఒక ప్రతిపక్ష నేత ఏ విధంగా స్పందించాలి, ఈ 3 సంవత్సరాల కాలంలో మీరు ఏ విధంగా విఫలమయ్యారు ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. ఈ విఫలమైన ఈ పరిస్థితుల్లో దశ దిశ ఈ రాష్ట్ర భవిష్యత్తు, విద్యార్థుల భవిష్యత్తు, రైతుల భవిష్యత్తు, మహిళల భవిష్యత్తు,
అన్ని వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల భవిష్యత్తు ఎట్లా ఉండబోతా ఉంది, నేను వస్తే ఈ వర్గాల ప్రజలకి ఏం మేలు చేస్తాను, రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనలో ఏం మేలు జరిగిందో అదేవిధంగా ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ అవ్వచ్చు, ప్రతి ఒక్క అంశాన్ని మేము కూలంకుషంగా చర్చించాం. మేము అనుకున్న దానికన్నా అసలు మేమే ఆశ్చర్యపోయాం. ప్లేనరీ ఏర్పాటు చేసిన పాత్రికేయ మిత్రులందరూ కూడా చాలామంది వచ్చారు. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి వైఎస్ఆర్ పార్టీ ప్లేనరీ? భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇంత చక్కగా ప్లేనరీలు నిర్వహించిన దాఖలాలు లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి నడిబొడ్డులో ఇంత చక్కగా ప్లేనరీ నిర్వహించింది. ఈ జనం ఏంటి, ఈ తండోపు తండాలు ఏంటని ఆశ్చర్యపోయారు. అటువంటి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కొడుకు మాట్లాడతారు, లోకేష్ బాబు గారు. ఆయన నిజంగా ఆయన ఈ షాక్ కాకుండా ఆయన హెరిటేజ్ పాలు తాగుతున్నాడని చెప్పారు మాకు. ఈ షాక్ నుంచి అసలు ఏం చేయాలో తెలియక హెరిటేజ్ పాలు తాగుతున్నాడంట ఆయన. అటువంటి పాలు తాగే హెరిటేజ్ బాబు నువ్వు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని గురించి విమర్శించే స్థాయి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ప్రతిపక్ష నేతగా రేపు రాబోయే రోజుల్లో చెప్పాం కదా, 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసే సత్తా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు కూడా రాష్ట్ర మంత్రులందరూ కూడా మూర్ఛ రోగులకి మీరు తొందరగా హాస్పిటల్ ఎక్కడ ఉంటే అక్కడ అడ్మిట్ అయిపోతే నిన్న తిరుపతిలో అనుకుంటా ఈ సొల్లుమా చెప్పాడు, అక్కడ ఎక్కడ ఉండే అక్కడ మీరు తొందరగా హాస్పిటల్లో చేరి మీ వ్యాధిని నయం చేసుకోమని చెప్పేసి మీ ద్వారా మా అన్న ఇప్పుడు చెప్పారు సారథి గారు. ఎక్కడికైనా ఈ విషయాల మీద ఎక్కడికైనా మేము చర్చకు రెడీగా ఉన్నాం. మీరు చర్చకు రెడీ అయితే మీ సమక్షంలో, పాత్రికేయుల మిత్రుల సమక్షంలో టైం, డేట్, తేదీ మీరు చెప్పాలంటుందిగా మీ ద్వారా వాళ్ళకి సవాల్ చేస్తూ ఉన్నాం. కొన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రశాంత్ కిషోర్ గారిని మా టీంలో చేర్చుకుంటాం అదేదో తప్పుగా అని చెప్పేసి లేకపోతే ఏదో ఎద్దేవాగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ గారు కూడా అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించిన ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ప్రజాబలం చూసి మా టీంలో ఒక వ్యక్తిగా చేరాడు, ఒక ముఖ్య వ్యక్తిగా చేరాడు. దానికి వీళ్ళకెందుకు పాయింట్లు ఊడిపోతున్నాయో మాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు ఏదో ప్రశాంత్ కిషోర్ని విమర్శించే వీళ్ళు మరి మోడీ గారికి ఆయన టీంలో ఉన్నప్పుడు మోడీ గారితో ఎందుకు కలిసి పోటీ చేశారు? మోడీ గారు 2014 ఎన్నికల్లో మోడీ గారు బీజేపీ తరఫున ఈయన ఉన్నాడని తెలుసు కదా టీంలో. సో కాబట్టి ఇటువంటి ప్రేలాపన మానేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజాకర్షణ కానివ్వండి, మా దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాల బేస్ మీద మేము ఎన్నికల్లో విజయం సాధిస్తాం. ఏ విధంగా అయితే ఎన్నికల్లో విజయం సాధిస్తానికి అనేక వ్యక్తుల సహాయం కావాలో, జోగి కానివ్వండి, నేను కానివ్వండి, నాగార్జున కానివ్వండి, బొత్సగారు కానివ్వండి, మన విజయసాయి రెడ్డి గారు కానివ్వండి, రామకృష్ణ రెడ్డి గారు కానివ్వండి, సుబ్బారెడ్డి గారు కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కళ్ళ ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది. అలాగే మేము ప్రశాంత్ కిషోర్ గారి సేవలను కూడా మేము వినియోగించుకుంటాం. దాన్ని ఏదో చేసి మేమేదో నమ్మకాన్ని కోల్పోయాం, విశ్వాసం మాకు విశ్వాసం కోల్పోయాం అనేది పిచ్చి ప్రలాపనలు పేల్తాం. మీ అవివేకానికి నిదర్శనం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ఇటువంటి ప్రలాపనలు మానేసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా ఆకర్షణతో రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాల బేస్ మీద మేము ఎన్నికల్లో తప్పుకోకుండా అధికారంలోకి వచ్చేది తథ్యం అని చెప్పేసి మనం చేస్తాం. నిన్న మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లేనరీ జరిగిన తీరు సారథి గారు కానీ రమేష్ గారు కానీ చెప్పున్నారు. దాని మీద చర్చించడానికి కానీ దాని మీద విమర్శించడానికి కానీ ఎవ్వరికీ అధికారం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ప్రజలకు ఏ విధమైన హామీలు ఇచ్చి నిర్వర్తిస్తామని దాని మీద చర్చించుకోవడానికి ప్రత్యేకమైనటువంటి సమావేశం. భారతదేశంలో ఏ పొలిటికల్ పార్టీ కూడా 3 అంచెల
ప్లీనరీ సమావేశాలు పెట్టలా. ఒక్క డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి ఈ సమావేశాలు కార్యకర్తల అభిప్రాయాల దగ్గర నుంచి నాయకుల వరకు చర్చించుకునే అవకాశం. మీరెందుకు భయపడతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు? ఈ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అటకెక్కితే, ఇచ్చిన హామీల మీద మీరు స్పందించకపోతే రాబోయే రోజుల్లో ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా ప్రజలను ఆదుకోవాలన్న ఆలోచనతో మేము తర్కించుకుంటా ఉంటే 18 తీర్మానాలు ప్రవేశపెట్టి ప్రతి తీర్మానం ఈ రాష్ట్రంలో మీ ఫెయిల్యూర్స్ని ప్రజలకు తెలియపరిస్తే రాబోయే రోజుల్లో ఆ తీర్మానాన్ని ఏ విధంగా ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యతను కూడా మేము ప్రజలకు తెలియపరిస్తే మీకెందుకు తడిచిపోతా ఉన్నాయి ప్యాంట్లు? మీరెందుకు చెమటలు పడతా ఉన్నాయి మీకు? అంటే ఏది మాట్లాడినా దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మంచైనా చెడైనా డూడు బసవనంలాగా వచ్చేస్తూ ఉంటారు. దేవినేని ఉమ ఎవరయ్యా జవహరు? నీకు ఏ అర్హత ఉంది నువ్వు మాట్లాడటానికి? ప్రక్కన దళితుల మీద దాడులు జరుగుతూ ఉంటే నువ్వు మాట్లాడలా? ఆవు చర్మానికి వస్తే నువ్వు అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మాట్లాడిదాకా నీకు దమ్ము లేదు. దళితులు వెలివేస్తే నువ్వు మాట్లాడలేకపోయావు. ఎక్కడైనా నీళ్ల గురించి నువ్వు మంత్రివి. ఏమి ఉమామహేశ్వరరావు గారు కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి నువ్వు చేసే అవినీతి ఎంత? మీరా మాట్లాడేది? ప్రజా సమస్యల మీద స్పందించినటువంటి ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి ప్రతిపక్షం ముందుకొస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి భయపడిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు మాట్లాడతారు. ఒకటే తెలియపరుస్తూ ఉన్నాం, ఎప్పటికైనా మీరు ఛాలెంజ్లు చేశారుగా. ఇప్పుడే శారద గారు చెప్పారు, బహిరంగంగా చర్చకు మీరు సిద్ధంగా ఉంటే రాజధాని నడుబొడ్డున విజయవాడలో ఎవరైనా సిద్ధం. మీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దాకా మాలో ఎవరైనా వచ్చి చర్చిస్తానికి, తర్కిస్తానికి, మీ మీద గెలవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. చేతగాని దద్దమల్లాగా మాట్లాడటం, అవినీతి, అస్పృశ్యత, అంటరానితనాన్ని మీరు పూర్తిగా ఎరాడికేట్ చేయాల్సినటువంటి దద్దమలు ఈ రాష్ట్రంలో దళితులను ఎలివేస్తూ ఉంటే మాట్లాడలేరు. ఆ ఊరు వెళ్ళలేరు. అక్కడ ఉన్న మిగిలిన కులాలను కూడా కలిపే పరిస్థితి లేదు. మీరా మాట్లాడేది? ఎక్కడైనా తరువు సాలించండి. ప్రజా సమస్యల మీద ముందుకు నడవండి. ప్రజా సమస్యల అవగాహనతో పనిచేయండి. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రజా సమస్యల మీద పోరాటాలని మీరు స్వాగతించండి, సరి చేసుకోండి. ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టాడంటే ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి తలుపు పెట్టినాయి. ఏ దళిత సమస్యల మీద, బడుగుల సమస్యల మీద, మైనారిటీల సమస్యల మీద, విద్యార్థుల సమస్యల మీద మీరెందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? మీ చేతిలో ఆయుధం ఉంటే ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? అందుకని మా నాయకుడు నిన్న ఇచ్చినటువంటి 9 వాగ్దానాలు ప్రతి ఇంటికి వెళ్తాయి. దమ్ముంటే మేము ఇచ్చిన వాగ్దానాల మీద ఒక్కదాని మీదైనా మీరు బహిరంగ మేము ఇది చేయబోతామని చెప్పండి. ఇప్పటికే చేతులు ఎత్తేశారు. ఏ స్కీము ఇంప్లిమెంట్ అవటల్లా. 600 వాగ్దానాలు ఇచ్చారు, 6 వాగ్దానాలు కూడా చేయలేకపోయారు. మీరు మాట్లాడటానికి అర్హత లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగోగులు చూడాలంటే మీ పరిపాలనా సరళిని మార్చండి. ప్రజల దగ్గరికి వెళ్ళండి. ప్రతిపక్షం ఎలుబెట్టి చూయించే విషయాల మీద చర్చించి, తర్కించి ఉపయోగపడే విధంగా చేయండి. చేతగాని దద్దమల్లాగా మాట్లాడి మేము ప్లేనరీ పెట్టుకోవటం ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వటం ఏంటి? రాబోయే రోజుల్లో మా నాయకుడు గడప గడపకు తిరగటానికి సమాయత్తం అవుతాడు ఏంటి? మీకు భయపడిపోయి అవాకులు చవాకులు మాట్లాడితే ఇది ఒక పొలిటికల్ పార్టీని అడుగుతా ఉన్నా. మీరేదో వెన్నుపోట్లు పడిచి పార్టీని లాక్కొని ముఖ్యమంత్రులై మంత్రులైనంత మాత్రాన ప్రజలు మిమ్మల్ని మాత్రం ప్రజాక్షేత్రంలో రాబోయే రోజుల్లో మీ రథచక్రాలు ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతూ మీ ఛాలెంజ్లు మేము స్వాగతిస్తూ ఉన్నాం. ధైర్యంగా దమ్ము ధైర్యం ఉంటే విజయవాడ నడుబొడ్డున, రాజధాని నడుబొడ్డున రండి. తేల్చుకోవటానికి సిద్ధంగా ఉన్నారని మాత్రం తెలియపరుస్తూ ఉన్నాం. ఈ లోకల్లో కొంతమంది చోటా మోటా విజయవాడలో నిన్న మాట్లాడినట్టున్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే అతను చెప్తా ఉన్నా, అతను నువ్వు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి ఇది కాదు. ఎందుకంటే నీ నోటేమంటే చెప్పావు నువ్వు. కాపుల గొంతు కోసాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి నువ్వు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే అర్హత నీకు లేదు. పొర్లి దండాలు పెట్టినా కానీ ముఖ్యమంత్రి కాలేదో మాట్లాడాడు. నువ్వు పొర్లి దండాలు పెట్టినా కానీ రేపు నువ్వు సెంట్రల్ ఎమ్మెల్యే కాలేవు. ఎందుకంటే నీ గొంతు చంద్రబాబు కోసేస్తాడు. ఎందుకంటే నీకు సీట్ లేదు, చంద్రబాబు నేను కోసేస్తాడు. అట్లాగే ఒక బోర్డు చైర్మన్ ప్రకటన చేసినట్టున్నారు మనోడు వంటం జలీల్ ఖాన్. మనోడు కోస్తే వంటం మొత్తాన్ని సరిపోతాడు. నువ్వు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే నీ నోటికి మాత్రం ఫ్లాస్ వేస్తాం. ఎందుకంటే నువ్వు గెలిచింది మా వాళ్ళని గెలిచి నువ్వు మాట్లాడితే సిగ్గులేదు నీకు. అది కాక ఇంకేదో చోట మోటగా చాలామంది ఇచ్చారు కానీ వాళ్ళ గురించి మాట్లాడాలంత అవసరం లేదు. వీళ్ళిద్దరికి మాత్రం
టిట్ ఫర్ టాట్ మీ ద్వారా చెప్తా ఉన్నాను.